2026 లో ఫ్రెషర్ గా జాబ్ తెచ్చుకోవాలంటే ఎగ్జాక్ట్ గా ఏం స్కిల్స్ కావాలో ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను. జావానా, పైథానా, కోడింగ్ ఎంత లెవెల్ వరకు నేర్చుకోవాలి, ఎస్క్యూఎల్ ఎంత ఇంపార్టెంట్, ఏ టూల్స్ లో ఏం నేర్చుకోవాలి, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, డేటా దేని మీద ఫోకస్ చేయాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బేసిక్ నాలెడ్జ్ సరిపోతుందా లేక కంపెనీస్ ఇప్పుడు అడ్వాన్స్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయా? ఈ వీడియోలో 2026 ఫ్రెషర్ కి కావాల్సిన కంప్లీట్ స్కిల్ స్టాక్ ని బ్రేక్ డౌన్ చేస్తా. వాట్ టు లర్న్, హౌ డీప్ టు లర్న్, అండ్ వాట్ నాట్ టు వేస్ట్ యువర్ టైమ్ ఆన్. వీడియో ఎండింగ్ కి మీ జాబ్ ప్రిపరేషన్ కి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ అనేది మీ చేతిలో ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ స్కిల్, that is chapter 1, coding but not basic coding. First skill coding. Here is where everyone does the mistake. Anna Python basics, Java basics, C++ కొంచెం వచ్చు, arrays, loops, functions వచ్చు. That's not enough anymore. 2026 లో ఫ్రెషర్స్ గా జాబ్ టార్గెట్ చేస్తున్నారు అంటే అట్లీస్ట్ వన్ లాంగ్వేజ్ ని అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకెళ్లాలి. జావా ఆర్ పైథాన్, దట్స్ ఇట్. వన్ లాంగ్వేజ్ డీప్ గా నేర్చుకుంటే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ జావా చూస్ చేసుకుంటే ఊప్స్, కలెక్షన్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, మల్టీ థ్రెడింగ్ బేసిక్స్, ఫైల్ హ్యాండ్లింగ్, స్ట్రీమ్స్, ఏపీఐస్, జేడీబీసీ, డీబగ్గింగ్ అండ్ ఆబ్వియస్లీ డిఎస్ఏ. పైథాన్ చూస్ చేసుకుంటే ఫంక్షన్స్, ఊప్స్, డేటా స్ట్రక్చర్స్, మాడ్యూల్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఫైల్ హ్యాండ్లింగ్, ఏపీఐస్, లైబ్రరీస్ అండ్ డిఎస్ఏ. బికాస్ కోడింగ్ రౌండ్ స్టిల్ ఎగ్జిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 2026 TCS NQT రిలేటెడ్ ఎగ్జామ్ మెటీరియల్ షోస్ dedicated coding sections with Java and Python among the languages candidate can use. Recent 2026 reported questions have included sorting, hash map, dictionary logic and graph based problems. సో ఏ ఉంది కదా కోడింగ్ ఎందుకు అనే డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏ కోడింగ్ ని ఈజీ చేస్తుంది, బట్ హైరింగ్ అసెస్మెంట్ లో మీ లాజిక్ ని టెస్ట్ చేయడానికి కోడింగ్ స్టిల్ యూజ్ చేస్తూనే ఉన్నారు. అండ్ హియర్ ఈస్ వేర్ ఇట్ గెట్స్ ఇంట్రెస్టింగ్. ఇఫ్ యువర్ గోల్ ఈస్ బ్యాక్ ఎండ్ డెవలపర్, జావా. బికాస్ జావా ఎకో సిస్టమ్ లో ఎంటర్ప్రైజ్ బ్యాక్ ఎండ్, ఏపీఐస్, స్ప్రింగ్ బూట్, డేటా బేసెస్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ సైడ్ కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ డేటా, ఏఐ, డేటా ఇంజనీరింగ్ రోల్ సైడ్ అయితే పైథాన్. సో లాంగ్వేజ్ ని ర్యాండమ్ గా చూస్ చేసుకోకండి, బట్ వన్ వార్నింగ్, ట్యూటోరియల్ చూసి సింటాక్స్ మెమరైజ్ చేసి జావా వచ్చు అని రెజ్యూమేలో పెట్టి ఇంటర్వ్యూ వెళ్ళకండి. ఇంటర్వ్యూవర్, వై డిడ్ యూ యూస్ హ్యాష్ మ్యాప్ హియర్, వాట్స్ ద టైమ్ కాంప్లెక్సిటీ, వాట్ హ్యాపెన్ ఇఫ్ దిస్ ఇన్పుట్ ఈస్ నల్, కెన్ యూ ఆప్టిమైజ్ దిస్ అని అడిగినా బ్లాంక్ అయిపోతాం. సో టార్గెట్ సింటాక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డిఎస్ఏ, రియల్ అప్లికేషన్స్ ఇలా ఉండాలి, అంతేగాని జస్ట్ సింటాక్స్ సరిపోదు. నెక్స్ట్ చాప్టర్ 2, ఎస్క్యూఎల్, డిబిఎంఎస్ నాన్ నెగోషియబుల్. నెక్స్ట్ ఎస్క్యూఎల్. ఇది ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి అవసరం లేదు అని అనుకుంటే తప్పే. డేటా రోల్ కావాలంటే ఎస్క్యూఎల్ ఉండాలి, బ్యాక్ ఎండ్ రోల్ కావాలంటే ఎస్క్యూఎల్ ఉండాలి, ఫుల్ స్టాక్ రోలా ఎస్క్యూఎల్, అనలిటిక్సా ఎస్క్యూఎల్, టెస్టింగ్ ఎస్క్యూఎల్. ఎక్కడైనా కూడా ఎస్క్యూఎల్ ఈజ్ అ కామన్ థింగ్. ఆల్మోస్ట్ ఎవ్రీ సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్ లో డేటా ఎక్కడో స్టోర్ అవుతుంది అండ్ ఆ డేటాతో వర్క్ చేయాలి. సో సెలెక్ట్ స్టేట్మెంట్ రాయడం ఎస్క్యూఎల్ కాదు. యూ షుడ్ బి కంఫర్టబుల్ విత్ జాయిన్స్, గ్రూప్ బై, సబ్ క్వైరీస్, అగ్రిగేట్ ఫంక్షన్స్, విండోస్ ఫంక్షన్స్ బేసిక్స్, ఇండెక్సెస్, ప్రైమరీ కీ, ఫారిన్ కీ, నార్మలైజేషన్, transactions, and most importantly why a query is slow. And if you are going into data, SQL is basically your oxygen. అంటే డేటా ఇంజనీర్, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ వైపు వెళ్ళాలనుకుంటే SQL అనేది ఆక్సిజన్ లాంటిది. పైథాన్, పాండాస్, మిషన్ లెర్నింగ్ నేర్చుకున్నారు, బట్ SQL రాదంటే రియల్ కంపెనీలో డేటాతో మీరు వర్క్ చేయడం అస్సలు అసంభవం. సో SQL is not a side skill, it is the core skill. So treat it that way. Chapter 3, OS plus networking basics. Next skill లో ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ నెట్వర్కింగ్. ఇక్కడ ఫ్రెషర్స్ రియాక్షన్ యూజువల్లీ, అన్నా నేను డెవలపర్, నాకు నెట్వర్కింగ్ ఎందుకు అని. కానీ యువర్ అప్లికేషన్ డజంట్ లివ్ ఇన్సైడ్ యువర్ ల్యాప్టాప్, ఇట్ రన్స్ సమ్వేర్ ఇన్ అ సర్వర్, ఇన్ అ క్లౌడ్ ఆర్ ఇన్ ఎనీ అదర్ మెషిన్. అండ్ మీ అప్లికేషన్ రిక్వెస్ట్ పంపిస్తుంది, సర్వర్ అనేది రెస్పాన్స్ ఇస్తుంది, డేటాబేస్ కి కనెక్ట్ అవుతుంది, అథెంటికేషన్ అవుతుంది, ఫైల్స్ మూవ్ అవుతాయి. సడన్లీ నెట్వర్కింగ్ బికమ్స్ రిలవెంట్. అట్లీస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ హెచ్టిటిపి వర్సెస్ హెచ్టిటిపిఎస్, డిఎన్ఎస్, ఐపీ అడ్రసెస్, టీసీపీ వర్సెస్ యూడిపి బేసిక్స్, పోర్ట్స్, క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, ఏపీఎస్ అండ్ ఓఎస్ సైడ్ ప్రాసెసెస్, థ్రెడ్స్, మెమరీ, సిపియు, ఫైల్ సిస్టమ్స్, కాంకరెన్సీ బేసిక్స్. యూ డోంట్ నీడ్ టు బికమ్ ఎ నెట్వర్క్ ఇంజనీర్. బట్ ఇఫ్ యువర్ ఇంటర్వ్యూయర్ ఆస్క్, బ్రౌజర్ లో google.com టైప్ చేశాక యాక్చువల్లీ ఏం జరుగుతుందని అడిగితే అట్లీస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగే స్టేజ్ లో అయితే ఉండాలి. బికాస్ దట్ ఆన్సర్ టెల్స్ ద ఇంటర్వ్యూయర్ దిస్ పర్సన్ అండర్స్టాండ్స్ కంప్యూటర్ బేసిక్స్ బియాండ్ సింటాక్స్ అని. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ కంపెనీస్ వాంట్ ఫ్రమ్ ఎ గుడ్ ఫ్రెషర్. చాప్టర్ 4, అడ్వాన్స్డ్ ఎక్సెల్. నౌ దిస్ వన్ మే సౌండ్ వియర్డ్ బట్ డోంట్ స్కిప్ ఇట్. ఎక్సెల్ అనేది బేసిక్స్ తో సరిపోదు, ఎందుకంటే ప్రతి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కోడ్ రాస్తారు లేకపోతే టెస్టింగ్ చేస్తారా అని అనుకుంటారు అందరూ. కానీ లాట్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ వర్క్ ఇంక్లూడ్ డేటా క్లీనింగ్, రిపోర్ట్స్, ట్రాకింగ్, అనాలిసిస్, ఆపరేషన్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, డాష్ బోర్డ్స్, బిల్డింగ్ రిపోర్ట్స్ ఇవే ఉంటాయి. అండ్ ఇక్కడ వాడేది ఏంటి అంటే ఎవరైనా చెప్పేస్తారు వెంటనే ఎక్సెల్ అని. ఎక్సెల్ స్టిల్ ఎగ్జిస్ట్స్ అండ్ విల్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్. సో ఫ్రెషర్ గా సమ్ ఆర్ వి లుకప్ నేర్చుకుంటే అయిపోతుంది అని అనుకోకండి. లర్న్ పివట్ టేబుల్స్, ఎక్స్ లుకప్, ఇండెక్స్
index plus match, condition formatting, data validation, charts, Power Query basics, and if possible, basic Excel automation. Because imagine you are working in a company and someone gives you 50,000 rows of messy data. If your response is, sir, Python lo cheyala, maybe, but sometimes Excel itself is the fastest tool for the job. The goal is not to become Excel expert. The goal is, given a business problem, I know which tool to use. And that brings us to the biggest skill of 2026, AI tools. Chapter 5. Listen carefully. 2026 లో AI యూస్ చేయడం itself is not a skill anymore because almost everyone is using AI. The skill is AI ని డెవలపర్ వర్క్ ఫ్లో తో ఇంటిగ్రేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ GitHub Copilot, Claude Code, OpenAI Codex, Cursor, and similar AI coding agents. GitHub itself has moved Copilot far beyond simple automation. Its current tool include agent mode, CLI, Cloud Agent, కోడ్ రివ్యూ అండ్ రిపోజిటరీ లెవెల్ వర్క్ ఫ్లోస్. సో ఫ్రెషర్ గా మీరు ఇలా వర్క్ చేయాలి. రిక్వైర్మెంట్ వచ్చింది, ఫస్ట్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్, దెన్ ఏతో ప్లాన్ అండ్ కోడ్ ని జనరేట్ చేయండి. బట్ బ్లైండ్లీ కాపీ పేస్ట్ చేయకండి. రన్, టెస్ట్, డీబగ్, రివ్యూ, అండర్స్టాండ్, మోడిఫై, దెన్ కమిట్. దట్స్ ద న్యూ వర్క్ ఫ్లో. ఇన్ఫాక్ట్ 2026 డెవలపర్స్ వర్క్ ఫ్లో లో ఏ ఏజెంట్స్ కి టాస్క్ అసైన్ చేసి అది రెపాజిటరీ రీసెర్చ్ చేసి ప్లాన్ క్రియేట్ చేసి కోడ్ చేంజెస్ చేసి పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేయగలిగే స్టేజ్ కి ఏ టూల్స్ వెళ్ళిపోయాయి. సో కంపెనీస్ కి కావాల్సింది ఏ యూజ్ చేయగల ఫ్రెషర్ కాదు. దే వాంట్ ఏఐ తో 5x ఫాస్టర్ గా వర్క్ చేయగలిగే ఫ్రెషర్. బట్ ఏ అవుట్పుట్ రాంగ్ అయితే ఐడెంటిఫై చేయగలిగే ఫ్రెషర్ కూడా వాళ్ళకి కావాలి. అది కావాలి అంటే అది ఇచ్చిన కోడ్ కరెక్ట్ కాదు తెలియాలి. అది తెలియాలంటే మళ్ళీ కోడింగ్ అనేది రావాల్సిందే. దట్స్ మ్యాసివ్ డిఫరెన్స్. అండ్ దట్ ఈస్ వై ఏఐని యూజ్ చేయడం నేర్చుకోండి. బట్ బిఫోర్ దట్ ఏఐ ఫండమెంటల్స్ ఆర్ ఇంపార్టెంట్. చాప్టర్ 6 గిట్ ప్లస్ గిట్ హబ్. గిట్ హబ్ చాలా ఈజీయే, నేర్చుకుంటే 10 రోజుల్లో వచ్చేస్తుంది. నా ప్రాజెక్ట్ అప్లోడ్ చేశా అని మాత్రమే అనుకోకండి, ఎందుకంటే చాలా మంది గిట్ హబ్ లో ప్రాజెక్ట్ అప్లోడ్ చేయడానికి యూజ్ చేస్తారు. రియల్ డెవలప్మెంట్ లో గిట్ ఈస్ హౌ టీమ్స్ కొలాబరేట్ అరౌండ్ కోడ్. సో యూ షుడ్ నో గిట్ క్లోన్, గిట్ పుల్, గిట్ యాడ్, git commit, git push, branches, merge, pull request, merge conflicts, basic code review, and most importantly, good commit history. Because కంపెనీలో మీరు సింగిల్ గా ప్రాజెక్ట్ బిల్డ్ చేయరు. 5 to 10 మెంబర్స్, సమ్టైమ్స్ హండ్రెడ్స్ ఆఫ్ డెవలపర్స్ పనిచేస్తారు. ఎవ్రీవన్ టచింగ్ ద సేమ్ కోడ్ బేస్. గిట్ అర్థం కాకపోతే యూ విల్ ఫేస్ ఎ బాటిల్ నెక్. అండ్ ఏఐ కోడింగ్ టూల్స్ వచ్చిన తర్వాత గిట్ హబ్ ఇంపార్టెన్స్ యాక్చువల్లీ బికమ్స్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్. బికాస్ ఏఐ ఏజెంట్ చేంజెస్ ని రివ్యూ చేయాలి, డిఫరెన్స్ చూడాలి, పుల్ రిక్వెస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి, ఏఐ జనరేటెడ్ కోడ్ ని మర్జ్ చేయాలా వద్దా అనేది డిసైడ్ అవ్వాలి. సో ఏఐ ప్లస్ గిట్ హబ్ 2026 ఫ్రెషర్స్ కి పవర్ఫుల్ కాంబినేషన్. చాప్టర్ 7 ఫ్రంట్ ఎండ్. డోంట్ గో టూ డీప్ బట్ డోంట్ ఇగ్నోర్ ఇట్. నో ఫ్రంట్ ఎండ్. ఇక్కడ నా అడ్వైస్ కొంచెం డిఫరెంట్. ఇఫ్ యువర్ గోల్ ఇస్ బ్యాక్ ఎండ్ ఆర్ డేటా, ఫ్రంట్ ఎండ్ మీద 6 months స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ఏఐ టూల్ ఆల్రెడీ మేక్స్ బేసిక్ యూఐ డెవలప్మెంట్ మచ్ ఫాస్టర్. నేచురల్ లాంగ్వేజ్ తో ఫుల్ స్టాక్ అప్లికేషన్ జనరేట్ చేయగలిగే టూల్స్ కూడా ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి. బట్ ఫ్రంట్ ఎండ్ కంప్లీట్లీ ఇగ్నోర్ చేయకండి. యూ షుడ్ అండర్స్టాండ్ HTML, CSS బేసిక్స్, జావా స్క్రిప్ట్ ఫండమెంటల్స్, DOM, APIs, async and await, React concepts, components, props, state, hook basics. That's enough for many back-end data-focused freshers to understand how the front-end connects with their work. But if you are specifically targeting front-end jobs, then obviously React plus JavaScript need deep గా నేర్చుకోవాలి. So remember, don't become a front-end expert by default. Become a T-shaped developer. One area deep, the remaining areas are broad. Chapter 8 projects. Now we reach the skill that can actually make your resume stand out. Projects. And please, calculator, to-do list, weather app, Netflix clone, ఈ ప్రాజెక్ట్స్ తో 2026 లో ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. బికాస్ AI can generate them in minutes. Your project should demonstrate depth. For example, let's say you are choosing Java. Don't just build student management system. Build something like AI-powered placement management system. దాంట్లో మేబీ రెజ్యూమే అనాలిసిస్, ఇంటర్వ్యూ క్వశ్చన్ జనరేషన్, అనలిటికల్ డాష్ బోర్డ్స్ లాంటివి మీరు పెట్టుకోవచ్చు. నౌ సడన్లీ మీ ప్రాజెక్ట్ జావా బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, SQL, API, గిట్ హబ్, AI, ఫ్రంట్ ఎండ్ డెప్లాయ్మెంట్ అండ్ సిస్టమ్ థింకింగ్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయిన ప్రాజెక్ట్ ఇది. సో ఇలా ఆలోచించండి. చాప్టర్ 9 ద 2026 ఫ్రెషర్ స్కిల్ స్టాక్. సో ఒక ఫ్రెషర్ గా పర్ఫెక్ట్ స్కిల్ స్టాక్ డిజైన్ చేయాలి అంటే నేను దాన్ని ఇలా డివైడ్ చేస్తాను. కోర్ లో ఎవ్రీ ఫ్రెషర్ కోడింగ్, Java or Python, DSA, SQL, DBMS, OS basics, networking basics. Git plus GitHub, AI coding tools, advanced Excel. Then choose your direction. If you want backend, Java plus Spring Boot plus SQL plus APIs plus Git plus AI tools. If you're targeting data or AI, Python plus SQL plus Pandas plus basic statistics plus ML plus
AI tools. If you are into front end, JavaScript plus React plus APIs plus Git plus AI tools. But whatever direction you use, build projects. 10 ప్రాజెక్టులు చేయాల్సిన అవసరం లేదు, 2 నుంచి 3 సీరియస్ ప్రాజెక్ట్స్ చాలు. ఇంటర్వ్యూయర్ ప్రాజెక్ట్ చూసి ఇది ఎలా బిల్డ్ చేసావని అడిగేలా ఉండాలి, ఎందుకంటే అప్పుడే మీ ప్రాజెక్ట్ మీ స్కిల్ కి యాక్చువల్ ప్రూఫ్ అవుతుంది. సో 2026 లో ఫ్రెషర్ కి జాబ్ కావాలి అంటే బేసిక్ నాలెడ్జ్ సరిపోదు, బికాస్ AI ఆల్రెడీ మేక్స్ బేసిక్స్ వర్క్ చీపర్ అండ్ ఫాస్టర్. కంపెనీస్ కి కావాల్సింది AI ని యూజ్ చేసి ఫాస్టర్ గా వర్క్ చేయగలిగే ఫ్రెషర్ అండ్ ఫండమెంటల్ స్ట్రాంగ్స్ గా ఉన్న ఫ్రెషర్. కోడింగ్ రావాలి, SQL రావాలి, సిస్టమ్ బేసిక్స్ రావాలి, గిట్ హబ్ యూజ్ చేయాలి, AI కోడింగ్ టూల్స్ యూజ్ చేయాలి, ఎక్సెల్ తో కంఫర్టబుల్ గా ఉండాలి, ఫ్రంట్ అండ్ కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రియల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి ఉండాలి. రిమెంబర్ దిస్ వన్ లైన్, 2026 లో కంపెనీస్ కి ఐ నో దిస్ టెక్నాలజీ అని చెప్పే ఫ్రెషర్ కాదు, గివ్ మీ అ ప్రాబ్లమ్ ఐ కెన్ బిల్డ్ అ సొల్యూషన్ అండ్ ప్రూవ్ చేయగలిగే ఫ్రెషర్ కావాలి. అండ్ ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెషర్, డోంట్ ట్రై టు బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీథింగ్, బికమ్ డేంజరస్లీ గుడ్ అట్ వన్ థింగ్ అండ్ కంఫర్టబుల్ విత్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ. దట్స్ ద 2026 fresher advantage, because the competition is no longer between you and another fresher. మీ కాంపిటీషన్ AI కాదు, AI ని బెటర్ గా యూజ్ చేసే ఫ్రెషర్. సో జస్ట్ స్కిల్స్ నేర్చుకోకండి, లర్న్, బిల్డ్, ప్రూవ్. బికాస్ జాబ్ మార్కెట్ లో నాకు వచ్చు అని చెప్పడం కన్నా నేను బిల్డ్ చేశాను అని చూపించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటే ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.